అందరికీ హాయ్. ఫైనల్గా టైటిల్ టీజర్ అనేది వచ్చింది భయ్య. మొత్తం మతిపోయింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలయ్య గారు మిమ్మల్ని ఎవరైనా ఉంటే జై బాలయ్య అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మన ఛానల్ నుంచి NBK 109 గురించి చాలా వీడియోస్ అయితే చేసాం. మనం ఒక 3 టైటిల్స్ అనుకుంటున్నాం మన అనాలిసిస్లో. ఆ 3 టైటిల్స్లో డాకు మహారాజే ఫైనల్ చేశారు. అసలు డాకు మహారాజ్ ఏంటి అని అనుకున్నాను, కానీ నిజంగా ఆ టీజర్ అనేది చూసిన తర్వాత ఆ BGMతో కరెక్ట్గా డాకు మహారాజే కరెక్ట్ అనిపించింది. సర్కార్ సీతారాం అనుకున్నాం, కానీ డాకు మహారాజే పర్ఫెక్ట్. సాఫ్ట్గా అయితే లేదు, మొత్తం వైలెన్స్. తమన్ BGM అయితే నెక్స్ట్ లెవెల్. తమన్ BGM అట్లా లేపేశాడు టీజర్లో పక్కా. బాబీ కొల్లి పనితీరు కూడా బాగా కనిపిస్తుంది. బాగా వర్కౌట్ చేశారు మూవీ కోసం, చాలా హార్డ్ వర్క్ చేశారు. స్క్రిప్ట్ డేట్ కూడా Jan 12th అనేది అయితే లాక్ చేయడం జరిగింది. వరమాస్ టీజర్ అయితే ఉంది, పక్కా హిట్ కొడుతున్నాం సంక్రాంతి. కానీ టీజర్ స్టార్ట్ అయిన బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంది. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణుడిది అంతకంటే కాదు. ఓకే, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వరికించిన మహారాజుది. అదే డాకు మహారాజ్ది. ఓకే, అక్కడ ఇచ్చే తమన్ BGM నెక్స్ట్ లెవెల్. బాలయ్య ఎంట్రీకి సంబంధించిన పదాలు చాలా, అక్కడ బాలయ్య గారు ఎంట్రీకి వచ్చిన BGM ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య గారు ఓచుకోత మరోసారి అయితే చూపించేలాగా టీజర్ అయితే ఉంది. అలా టీజర్తో కూడా అట్లాగే విధానం మాస్గా ఉండబోతుందని ఇంతకుముందు రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా ఓవర్ మాస్గా ఉంది. సింహం నక్కల మీదకి వస్తే వారవదరాల ఫుడ్ హంటింగ్ అంటూ బాలయ్య గారు ఇచ్చే డైలాగ్స్ దీంట్లో కూడా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీజర్ టైటిల్ టీజర్లో కానీ చాలా బాగుంది. నేను ఫైనల్గా అయితే డాకు మహారాజ్ ఏంటి అనుకున్నాను. పర్ఫెక్ట్ టైటిల్ దానికి. మనకి టీజర్ వచ్చిన తర్వాత ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.